హలో ఫ్రెండ్స్, నేను మీ మహీంద్ర. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ఇన్స్టాగ్రామ్లో ట్రెండింగ్లో ఉన్న ఒక మంచి బాయ్స్కి సంబంధించిన యాటిట్యూడ్ డైలాగ్ లిరికల్ వీడియోని మీ ఫొటోస్తో ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. ఫస్ట్ డెమోని చూడండి. ఈరోజు క్లారిటీ అర్థమైంది. ఇది నా లైఫ్, నాకెవ్వరు లేరు. చూశారు కదా. ఇప్పుడు ఈ విధంగా మీ ఫొటోస్తో ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. వీడియోని పూర్తిగా చూసి ఒక్క లైక్ చేయండి. డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ అని ఇచ్చాను, అక్కడే క్లిక్ చేస్తే ఇక్కడికి వస్తారు. ఇందులో కిందకు వెళ్ళి ఇక్కడ ఉన్న ఈ 2 ఫైల్స్ చేసుకోండి. ఆ తర్వాత ఎలైట్ మోషన్ని ఓపెన్ చేయండి. మీ దగ్గర ఎలైట్ మోషన్ లేకపోతే నేను ఇస్తాను, చివరి వరకు చూడండి. టెంప్లెట్స్, అప్లోడ్ XML 3 లైన్స్ పైన క్లిక్ చేసి రీసెంట్ పైన క్లిక్ చేసి రీల్ 911 XML ఫైల్ని ఇక్కడికి ఇంపోర్ట్ చేసుకోండి. ఫస్ట్ బీట్ మనకి వచ్చి ప్లస్ మీడియా లిరికల్ వీడియోని ఇక్కడికి ఇంపోర్ట్ చేసుకోండి, మీరు నా దగ్గర నుంచి డౌన్లోడ్ చేసుకున్నది. సెకండ్ బీట్ మనకి రండి, ప్లస్ మీడియా మీ ఫొటోస్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడికి వెళ్ళండి. ఒకటి చెప్తాను, ఫొటోస్ ఏది అడ్జస్ట్మెంట్ చేసే పని లేదు, పెట్టినట్టు ఉంచితే సరిపోతుంది. చూపిస్తాను. ఇప్పుడు ఫస్ట్ పిక్ని తీసుకున్నా. ఒకవేళ మీకు ఈ ఫోటో ఇలా చిన్నగా వచ్చింది అనుకోండి, అలా ఉంచేయండి, ఏం కాదు. సో అడ్జస్ట్మెంట్ మాత్రం చేయకండి. నెక్స్ట్ బీట్ మార్క్కి కట్ చేయండి. ప్లస్ మీడియా ఇంకొక ఫోటో ఫుల్గా వచ్చినా కూడా కట్ చేయొద్దు, అట్టు వదిలేసేయండి. అడ్జస్ట్మెంట్లు తర్వాత ఉంటుంది వేరేది. ప్లస్ మీడియా ఇలా అన్ని ఫొటోస్ని పెడతాను, మీరు కూడా పెట్టేయండి. నేను వాడుతున్న ఎలైట్ మోషన్ చాలా బాగుందండి. మీకు కావాలనుకుంటే టెలిగ్రామ్లో పెట్టాను, వెళ్ళండి. ఎక్కడుందో చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఎక్కడుందంటే టెలిగ్రామ్లోకి వెళ్ళి మహీటెక్ ఇన్ఫో అని కలిపి సెర్చ్ చేయండి. ఒక గ్రూప్ వస్తుంది మహీటెక్ ఇన్ఫో, అది జాయిన్ అయిపోండి. జాయిన్ అయిన తర్వాత పిన్ లిస్ట్ ఎనిబుల్ అవుతుంది. జాయిన్ అయిన వాళ్ళకే ఎనిబుల్ అవుతుంది. జాయిన్ అయిన తర్వాత పిన్ లిస్ట్లో చెక్ చేస్తే ఒక్కటే ఉంటుంది, నేను వాడుతున్నది. చాలా బాగా పనిచేస్తుంది. మీకు కావాలనుకుంటే వెళ్ళి చేసుకోండి. ప్రతి ఫోటోని మాన్యువల్గా నేనే సెట్ చేసుకుంటున్నాను ఈ విధంగా. ఓకే, ప్రతి ఫోటోని పెట్టేశాను. ఇక్కడ ఫస్ట్కి వచ్చి ఎఫెక్ట్ అని ఉంటుంది, ఇది క్లిక్ చేసి లేయర్ సింబలు, కాపీ లేయరు చేశారు కదా. మళ్ళీ లేయర్ సింబలు, సెలెక్ట్ ఆల్ లేయర్సు, ఇవి 3 టిక్ తీసేయండి. లేయర్ సింబల్, పేస్ట్ లేయర్ చివరి నొక్కి ఇవి 2 ఆఫ్ చేయండి. కలర్ అని ఇవి 2 వైట్ కలర్లో ఉంటాయి, మిగతావన్నీ గ్రీన్లో ఉంటాయి. పేస్ట్ పైన క్లిక్ చేయండి. ఈ ఎఫెక్ట్ ఈ ఫోటోస్కి యాడ్ అయిపోతుంది. ఇప్పుడు ప్రతి ఫోటోని క్లిక్ చేసి 2 ఫింగర్స్ పెట్టి జూమ్ అవుట్ చేసి మిడిల్లోకి పెట్టుకోండి కరెక్ట్గా. ఇగో ఇలా వస్తుంది యానిమేషన్. ఈ ఫోటోని కూడా క్లిక్ చేశాను, ఫోటో చివరకు మిడిల్లోకి పెట్టాను. మళ్ళీ ఈ టైం లైన్ ఫోటో చివరికి తీసుకొచ్చి ఫోటో పైన క్లిక్ చేసి 2 ఫింగర్స్ పెట్టి జూమ్ చేసి మిడిల్లోకి పెట్టుకుంటాను. ఇలా మీరు ఏం చేస్తారంటే మీ ఫొటోస్ అన్నిటిని మీరు కూడా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. ఇలా ఓకే రైట్, చివరి నొక్కుదాం. ఫోటోని క్లిక్ చేసి కరెక్ట్గా మిడిల్లోకి పెట్టేసి మళ్ళీ ఇంకొక ఫోటో. ఇట్లా ప్రతి ఫోటోని ఏం చేస్తారంటే 2 ఫింగర్స్ పెట్టి జూమ్ చేసి మిడిల్లోకి పెట్టండి, ఇలా వస్తుంది. ఓకే రైట్, ఈ ఫోటో, ఇంకొక ఫోటో ఉంది, ఇది కూడా క్లిక్ చేసి మిడిల్లోకి అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఓకే, అయిపోయింది. ఇప్పుడు ఫస్ట్కి వచ్చి ఒకసారి ప్లే చేసి వెరిఫికేషన్ చేసుకోండి. మ్యూజిక్ తెమంటే చాలా బాగుంటుంది. టాప్లోని సేవ్ సింబల్ పైన క్లిక్ చేసి మీకు నచ్చిన క్వాలిటీలో ఎక్స్పోర్ట్ చేసుకొని సేవ్ చేసుకోండి. థ్యాంక్ యూ.